యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఈ మాసంలో 3 వారాలు తోడుగా ఉండి 4 వారాల్లో ప్రవేశింపజేశారు. ఓకే, 9 చరణాలు మనం చదువుకున్నాం. 37వ కీర్తన మొదటి నుంచి. దాన్ని మనం ప్రార్థన పూర్వకంగా ధ్యానం చేద్దాం. దావీదు కీర్తన అని ఇక్కడ దావీదు రాసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ 37వ కీర్తనలో 40 చరణాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ 40 చరణాల్లో మనం సుమారుగా ఒక 4-5 వారాలుగా మనం దీన్ని ధ్యానం చేస్తాం. అందులో భాగంగా మొదటి వారంగా మనం 9 చరణాల్లో చదువుకుంటూ వచ్చాం. ఈ 9 చరణాల్లో భక్తుడు దావీదు కొన్ని మాటలు జ్ఞాపకం చేశాడు. ఏంటి ఆ మాటలు అని మనం జాగ్రత్తగా చూస్తే, చెడ్డవారిని గురించి రాస్తూ వచ్చాడు. దుష్కార్యములు చేసే వాళ్ళ గురించి రాస్తూ వచ్చాడు. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మచ్చడ పడకము. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. ఈ పూట ఈ సమయంలో కొన్ని నిమిషాలు ఈ కీర్తన భాగాన్ని ధ్యానం చేస్తున్నగా సహాయం చేసి మాతో మాట్లాడుతూ మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చెడ్డవారిని గూర్చి కీర్తనకారుడు రాస్తున్నాడు. దుష్కార్యములు చేసే వాళ్ళని గూర్చి కీర్తనకారుడు రాస్తున్నాడు. వాళ్ళని చూసి, అంటే చెడ్డవారిని చూసి వ్యసన పడకూడదని చెప్తున్నాడు. దుష్కార్యములు చేయవాని చూచి మచ్చర పడకము అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు అనంటే వారంట గడ్డి వలె త్వరగా ఎండిపోతారనే మాట దేవుడి కీర్తన భాగం ద్వారా మనతో మాట్లాడిన గాక. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారంట, పచ్చని కూర వలనే వాడిపోతారు అనే మాట మనకు కనబడుతుంది. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము అనే మాట మనకు కనబడుతుంది. వాస్తవానికి దావీదు రాసిన కీర్తనలన్నింటిలో ఎక్కువ కీర్తనలు శత్రువుల గురించి రాశాడని మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాను. నేను ఉదయకాల సమయంలో యూత్ మీటింగ్లో వాక్యం చెప్తూ, దావీదు రాసిన కీర్తనల్లో యేసుక్రీస్తు యొక్క శిలువ మరణానికి సంబంధించిన ప్రవచన వాక్కులు కూడా కీర్తన భాగంలో పలికాడు. ఇందాక చెప్పాను 22:1 ఏం తెలుసా? నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడితివి. అది ప్రవచనంగా పలికిన వాక్. అది దావీదు దేవుడి ద్వారా అంతకుముందే ఆ ప్రవచనంగా వాక్యాన్ని ఆ మాట పలికిస్తే, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ఆ మాటలు నెరవేర్పుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం ఏం చేస్తారంట? నెరవేరుస్తాడు. వాంఛ అంటే కోరిక. వాంఛ అంటే కోరిక. దేవుడు నీ వాంఛలను నెరవేరుస్తాడు. నీవు ఆయన నమ్ముకుంటే నీ కార్యము సఫలపరుస్తాడు అనే మాట మనకు కనబడుతుంది. మనము దేన్నైనా ఉద్దేశిస్తే దాన్ని దేవుడు మన కోసం అంతా స్థిరపరుస్తాడు అని భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము చదువుకుంటున్న కీర్తన భాగంలో భక్తుడు ఏం చెప్తున్నాడు అనంటే, 1-2 చరణాలేమో చెడ్డవారిని, దుష్కార్యములు చేసేవారిని గురించి మాట్లాడుతున్నాడు. దుష్కార్యములు చేసేవారిని, చెడ్డవారిని గూర్చి 1-2 చరణాల్లో మాట్లాడుతూ, 3, 4, 5 చరణాల్లో 6వ చరణము, 7వ చరణము, ఈ మొత్తం కూడా అంటే 3, 4, 5, 6, 7 ఈ 5 చరణాల్లో మనకేం కనిపిస్తుందంటే, మనము దేవునిలో స్థిరంగా ఉండాలి, దేవునిలో అంటుకట్టబడాలి, దేవుని కార్యము కళ్ళారా చూడాలి, దేవుని నమ్ముకోవాలి అనే మాటలు మనకి 5 చరణాల్లో కనిపిస్తున్నట్టుగా కీర్తనకారుడు రాస్తున్నాడు. దేవుని వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తే, మనం ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటామో అక్కడ జరిగే కార్యాలు మనం చూడగలుగుతాం. ఒకసారి చూడండి 3వ చరణం. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, అన్ని హృదయ వాంఛలను తీర్చును. దేవునికి స్తోత్రం.
అంటే యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయడం అంటే ఏం తెలుసా? బీదలను కనికరించే ఆలోచన మనం కలిగి ఉండాలి. అంటే మన దగ్గర ఒక 10 రూపాయలు ఉన్నాయనుకోండి, ఒక 10 రూపాయలు మనం ఏదో సబ్బు కొనుక్కోవాలని అట్లా పెట్టుకున్నాం. ఒక 10 రూపాయలు ఏదో టీ పొడి కొనుక్కోవాలని అట్లా పెట్టుకున్నాం. ఆ 10 రూపాయలతో ఒక 10 రూపాయలు షుగరు పంచదార కొనుక్కోవాలని అట్లా పెట్టుకున్నాం. కానీ ఈ లోపల అడుక్కునే వాళ్ళు వచ్చేసరికి మనం ఏం చేసామంటే ఆ 10 రూపాయలు తీసి వాళ్ళకి ఇచ్చేసాం. ఇప్పుడు ఎందువల్ల ఇచ్చామంటే యెహోవా యందు నమ్మిక ఉంచి అది వాళ్ళకి ఇచ్చాం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంట, కింద చెప్తున్నాడు, ఎప్పుడైతే యెహోవా యందు నమ్మిక ఉంచి నువ్వు మేలు చేస్తావో వేరే వాళ్ళకి, కింద అన్నాడు 4వ వచనం 2వ భాగంలో, నీ హృదయ వాంఛలు తీర్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు, నీ మార్గమును ఎప్పుడైతే యెహోవాకు అప్పగిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆయన నమ్ముకుంటావో, ఆయన కార్యం ఏం చేస్తారంట, నెరవేరుస్తాడు. దేవుని వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పటికి చాలామంది క్రైస్తవులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇవ్వని వాళ్ళు ఉన్నారు. దేవుని కోసం ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు, బేదలకి కోసం ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు, బేదల కోసం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. ఇంగ్లీష్లో ఆ మాట చాలా బాగుంటుంది. లోన్ అనే పదం ఉపయోగిస్తాడు ఇంగ్లీష్ బైబిల్లో. లోన్ అంటే తెలుసా? అప్పే కదా. మనము బేదలను కరిగిస్తే దేవుడు తనకి 10 రెట్లు కలిపి మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకోసం ఏం చెప్తున్నాడు అక్కడ, మీరు ధైర్యంగా ఉండి నమ్మిక ఉంచి మేలు చేయండి. నమ్మిక ఉంచి మేలు చేయండి. ఇచ్చే విషయంలో మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఏ విషయంలోనైనా మనం నమ్మిక ఉంచి ఏం చేయాలి తెలుసా? మేలు చేసేవారుగా ఉండాలి. నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించే మనం చాలాసార్లు విన్నాం. ఈరోజున చాలామంది ఇప్పుడు మీ గృహాలు ఇది వేసవి కాలం కదా, ఈ వేసవి కాలంలో మనం సాధారణంగా పక్షులు చూస్తూ ఉంటాం. అవి ఏం చేస్తాయి అంటే నీటి కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ట్యాప్ దగ్గరకు వచ్చి ఏం చేస్తాయంటే నీళ్లు త్రాగడానికి ఆశపడతా ఉంటాయి. ఆ సందర్భంలో నువ్వు ఏం చేస్తావంటే చూస్తూ ఫోటోలు తీసుకుంటావు కానీ నీళ్ళు పెట్టవు. నువ్వు మన బుద్ధి అలాంటిది అనమాట. అర్థమైందా? ఓ టేక్ షాట్ అని టేక్ తీసుకుంటావు కానీ నీళ్ళు నిండా లోటలో ఏం చేయాలి, నిండా ట్యాపులు నిండా లోటలు నింపి ఆ గోడ మీద అక్కడ పెడితే ఎక్కడికి వస్తుందో అక్కడే పెడితే అది దాహాన్ని తీర్చుకుంటాయి. మనం పక్షులు చూసుకుని అన్నం తింటాం కానీ ఒక పిడికిడి తీసి గోడ మీద లేకపోతే ఎక్కడైనా అవి ఎక్కడికి వస్తే అక్కడ పెట్టే ప్రయత్నం మాత్రము చెయ్యం. మనం కడుపు నింటే మన చాలు, లేకపోతే మన దప్పికి తిరిగి చాలు అన్నట్టుగా మనం బతుకుతున్నాం కానీ వేరే పక్షులు గూర్చి మనుషులు గూర్చి ఆలోచించలేకపోతున్నాం. అందుకే మన హృదయ వాంఛలు దేవుడు తీర్చలేకపోతున్నాడు. నువ్వు నీ ఆహారాన్ని లేకపోతే నీ పానీయాన్ని నువ్వు ఏం చేస్తావంటే పక్షుల కోసం విత్తు. నీ ఆహారాన్ని నీ నీటిని నీ దాహాన్ని పక్షుల కోసం విత్తితే, అడుక్కునే వాళ్ళ కోసం విత్తితే అవి సంతోషంగా దేవుడు చూస్తూ నీ హృదయం తీరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐస్ క్రీమ్ కొనుక్కొని వస్తున్నారు కదా, ఐస్ క్రీమ్ కొనుక్కొని వస్తున్నారు కానీ ఐస్ క్రీమ్ కొనుక్కొని వెళ్ళిపోతున్నారు కానీ డబ్బులు ఇచ్చి మంచిలు తాగుతారా అని ఎవరైనా అడుగుతున్నారండి? ఐస్ క్రీమ్ ఇచ్చిండు, డబ్బులు ఇచ్చిన అంతే. వాళ్ళతో మాకెందుకు? వాళ్ళంత దాహంతో కష్టపడి పని చేసుకుంటున్నారు కదా. ఒక్కసారి పిలిచి నీళ్ళు తాగుతారా అని అడిగితే మీకేమైనా వందల ఏమైనా ఖర్చు పోతున్నాయా ఏమండి? ఈ రోజున దేవుడు ఏం చెప్తున్నాడంటే యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయి. అది ఇరుగు పొరుగు వారు కావచ్చు, అన్యులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏం చేయాలి? నమ్మిక ఉంచి మేలు చేయగలిగితే ఆయన నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తను సఫలపరిచే దేవుడు ఆయన. దేవుని వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఏం జరిగింది చూడండి. ఎప్పుడైతే నువ్వు అలా చేయగలుగుతావో ఆయన నీ వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషతను వెల్లడిపరుస్తారంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఇవ్వగలుగుతావో, వేరే వాళ్ళకు పెట్టగలుగుతావో, అప్పుడు దేవుడు ఆ ఇచ్చే దాంట్లో నీ నీతిని వెలుగు వలె ప్రకాశింపజేస్తాడు దేవుడు ఆయన. కింద చెప్తున్నాడు, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును. అవును, ఇదే కాలం అండి, వేసవి కాలమే కదా. మధ్యాహ్నం మన భక్తి ఎందుకు బయటపడిద్దండి?
ఎందుకో తెలుసా? ఇప్పుడు చెప్పాను కదా, పక్షులు వస్తున్నాయి, మనుషులు వస్తున్నారు, దాహం కోసం వస్తున్నారు, ఆహారం కోసం వస్తున్నారు. వాటికి మనం చేయగలిగితే నీ నీతి మధ్యాహ్నం వలె వెలుగు, నీ నీతి ఏముంటుందంట, నీ నీతి వెలుగు వలె, నీ నిర్దోషత్వము మధ్యాహ్నం వలె ఆయన ప్రకాశింపజేసే దేవుడిగా కనిపిస్తున్నాడు. కింద మనం చదువుకుంటున్నప్పుడు 7వ చరణంలో అంటాడు, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కోసం కనిపెట్టు, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకు, మాకు దురాలోచనలు నెరవేర్చుకున్న వాని చూచి వ్యసనపడకము, కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టము, వ్యసనపడకము, అది కీడుకే కారణము. కాబట్టి దేవుని బిడ్డలారా, వ్యసనపడకమని చెప్తున్నాడు. మీరు గమనించారా? మొట్టమొదటి చరణం మొదటి లైన్లో చివరి పదం అదే. ఇక్కడ కూడా చెప్తున్నాడు, వ్యసనపడకము, అది కీడుకే కారణం అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చూడండి, కీడు చేయవారు నిర్మూలమవుతారు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశాన్ని స్వతంత్రించుకుంటారంట. నిజమే. ఈరోజు మనం దేవుని కోసం కనిపెడుతున్నాం, దేవుని పాదాలు పట్టుకొని మొర పెడుతున్నాం, దేవుని కటాక్షం కోసం ఎదురు చూస్తున్నాం, దేవుని కృప కోసం వేడుకుంటున్నాం, దేవుని క్షేమం కోసం బతిమాలుకుంటున్నాం. ఈరోజున ఉపవాసం ఉండి మందిరంలో చేరి దేవుని నామని గణపరుస్తూ, ఈరోజున దేవుని పాదాలు పట్టుకొని ఆయన వాక్యం వింటున్న మనతో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ కూర్చున్న చాలా మందిలో దేవుని కోసం కనిపెట్టే వాళ్ళు ఉన్నారా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న 17-20 మందిలో 20 మందిలో దేవుడు తన కోసం కనిపెట్టే కొనే వారిని దేవుడు చూస్తున్నాడు. ఎవరు నా కోసం కనిపెడుతున్నారా అని దేవుడు చూస్తున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశాన్ని చేస్తారంట, సంతరించుకుంటారు. ఏ దేశం అండి? పరలోకము, నిత్య జీవము, కరుణా కటాక్షములు గల దేశం అది, కృపను విస్తరింపజేసే దేశం అది, పాపము లేని దేశం అది, అతి పరిశుద్ధమైన దేశం అది. ఆ దేశంలో ఆ దేశాన్ని మనం ఏం చేస్తామంట? సంతరించుకుంటామట. దేవునికి స్తోత్ర. ఈ రోజున ఒకప్పుడు బ్రిటిష్ వారు మన దేశం సంతరించుకున్నప్పుడు ఆ రోజున చాలామంది దేశ నాయకులు, దేశ భక్తులు ఈ దేశాన్ని బ్రిటిష్ వారి పరిపాలన నుంచి తప్పించి మనకేమిచ్చారు తెలుసా? స్వతంత్రాన్ని ఇచ్చారు. బానిసత్వం నుంచి మమ్మల్ని తప్పిస్తూ వచ్చారు. ఇప్పుడు మనకి బానిసత్వం ఏమీ లేదు. ఒకప్పుడు వాళ్ళు కూర్చోవంటే కూర్చోవాలి, ఈ పని చేయమంటే ఈ పని చేయాలి. ఇజ్రాయెల్ చేతిలో, ఐగుప్తుల చేతిలో ఇజ్రాయెల్ ఏ విధంగా బానిసలు అయిపోయారో 1947 సంవత్సరాల క్రితము బ్రిటిష్ వారి కాలములో మనం కూడా అట్లనే వాళ్ళ చేతి కింద అణిగి ఉన్నాం. అయితే అప్పుడు మనం లేవనుకోండి, కానీ పురాతన పాత దినాల్లో, లేకపోతే గడిచిపోయిన దినాల్లో చాలామంది ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ దినాల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు దాకా బతికున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అడిగితే వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో వాళ్ళు చెప్పగలుగుతారు. ఈ రోజున నేనేం చెప్తున్నానంటే, దేశభక్తులు వచ్చి, దేశ నాయకులు వచ్చి పోరాటం చేసి మన దేశాన్ని బ్రిటిష్ వారి చేతి నుంచి ఏం చేశారంటే తప్పించి మనకి స్వతంత్రత ఇచ్చారు. దేవునికి స్తోత్ర. 1947 మొదలుకొని ఈ సంవత్సరం వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా గర్వంగా మన దేశం కోసం ఏం చేస్తున్నామంటే జాతీయ గీతాన్ని పాడుతున్నాం. 1947 ఆగస్టు 15 మొదలుకొని ఈ సంవత్సరం వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా జాతీయ జెండాను ఎగరేసి, దేవుని బిడ్డలారా, జాతీయ జెండాను ఎగరేసి ఏం చేస్తున్నామంటే జాతీయ గీతం పాడి ఏం చేస్తుంది తెలుసా? జాతి పిత ఎవరు? మహాత్మా గాంధీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకు మాట్లాడుకుంటున్నారు అని అంటే, ఆయన ముందడుగు ఉప్పు సత్యాగ్రహం అని చాలా కార్యక్రమాలు చేపట్టి ఆయన తెగించి బ్రిటిష్ వారి చేతిలోంచి ఏం చేస్తే తెలుసా? దేశాన్ని విముక్తిని కలిగించాడు. ఈ మాటలు ఎందుకు చెప్పానంటే, ఈరోజున క్రైస్తవులుగా మనము బానిసత్వంలో ఉన్న మనల్ని దేవుడు విడిపించి రక్తము చేత కడిగి సంఘమును మనల్ని స్థిరపరిచాడు. దేవునికి స్తోత్ర. మళ్ళీ మనం అదే బానిసత్వంలోకి మనము వెళ్ళకుండా, అదిగో జీవం కలిగిన దేవుడు జీవం కలిగిన పట్టణములో మన కోసం ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆ పట్టణాన్ని స్వతంత్రించుకునే వారుగా దేవుని కోసం కనిపెట్టాలి. దేవునికి స్తోత్ర.
ఈ రోజున ఎన్నో కోట్ల మంది అంబేద్కర్ గురించి, తర్వాత భగత్ సింగ్ గురించి, తర్వాత గాంధీజీ గురించి, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడు తెలుసా? 26 జనవరి, ఆగస్టు 2 సార్లు మాత్రమే మాట్లాడుకుంటారు. మిగతా రోజులు వాళ్ళ ఫోటో కనపడ్డా చూడకుండా వెళ్ళిపోయే విధంగా ఉంటారు. కానీ నేనేమన్నానంటే, మన కళ్ళ ముందు ఈ భక్తి ఉందే, ఏ భక్తిది? పరలోక భక్తిది. ఈ పరలోక భక్తిని మన కళ్ళ ముందు పెట్టుకొని దీన్ని మనం పూజిస్తే, దీన్ని మనం గౌరవిస్తే, దీన్ని మనం హత్తుకుంటే దేవుడు మనల్ని మెచ్చుకొని పరలోకంలో కూర్చోబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవులు ఏ విధంగా ప్రైజ్ ది లార్డ్, వందనాలు అని ఏ విధంగా కలుసుకున్నప్పుడు చెప్పుకుంటున్నారో, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు మనకు పరలోకం ఇస్తే, ప్రభువా నువ్వు నాకు నిత్య జీవం ఇచ్చావు, నీకు వందనాలు అని చెప్పే ధైర్యము, భక్తి మనలో ఉండునుగాక. చేతుల పైకెత్తి ఆమేన్, హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి మనం ఆ దేశం కోసం కనిపెట్టుకుంటూ ముందుకు సాగుదాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం, మోకరించండి. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చారు. మీ కృపను బట్టి ప్రభా, మీ నామాన్ని గణపరచడానికి సహాయం చేశారు. కొన్ని నిమిషాలు ప్రభా, మా దేశం ఒకప్పుడు ఏ విధంగా బానిసత్వం క్రింద ఉన్నప్పుడు ఆయన గాంధీజీ, కొంతమంది దేశ నాయకులు ఏ విధంగా దేశ ప్రజలు ఏ విధంగా బానిసత్వం నుంచి విడిపించారో, మమ్మల్ని కూడా మీ రక్తం కార్చి మమ్మల్ని పాప నుంచి విముక్తి కలిగించిన విధానం కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మళ్ళీ మేము అదే బానిసత్వపు కాడి కింద చిక్కుకొనక మమ్మల్ని జాగ్రత్త పరుచుకునే కృప దయచేయండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుని మీ లేఖనం సెలవిస్తూ ఉంది. యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును సంతరించుకోవడానికి మీరు జ్ఞాపకం చేశారు. అది మాకు పరలోకం ఉండడానికి మీరే కృప దయచేయండి. ఈ వాక్యం మా జీవితంలో ఫలించడానికి కృప చూపించి మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది.